అందరికీ నమస్కారం. నా పేరు రమ. డాన్ మొగుడు 61వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. పాప కోసం చేతికున్న గాజులు కాక మరో ప్లెయిన్ గాజులు తీసుకొని నీల్ కోసం చూస్తుంది నైనా. తల్లి తండ్రి పెళ్లిలో వేసిన అదే బ్రేస్లెట్, మధు గారు పూజ చేయించి వేసిన రుద్రాక్ష ఉన్న గోల్డ్ చైన్ వేసుకున్న నీల్ని చూసి ఇంకేం తీసుకోవాలనుకోదు నైనా. కార్డ్ ద్వారా బిల్ పే చేసి నైనను తీసుకుని రిటర్న్ అవుతాడు నీల్. ఈసారి కార్ ఒక పెద్ద మాల్ ముందు ఆగితే నైనకు ఓపిక లేదు. రావణ్, నువ్వే తీసుకో అని కార్ దిగదు. సరే ఇక్కడే ఉండని లోపలికి వెళ్ళిన నైన కోసం అన్ని వెస్ట్రన్ వేర్స్ బ్లాక్లో తీసుకొని కూతురి కోసం కూడా వెతికి తీసుకొని కార్ దగ్గరికి వస్తాడు నైనా. బ్యాక్ సీట్లో ఉంచిన పేపర్ బ్యాగ్స్ చూసి శారీస్ అనుకున్న నైన ఒడిలోని పాపతో సహా నిద్రపోతుంది. సీట్కు తల ఆనించి నిద్రపోతున్న నైనను చూసి కూతుర్ని తను తీసుకొని సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ చేసుకుంటూ ప్యాలెస్కి చేరుకుంటాడు. వచ్చేసామా అని ఆవలిస్తూ బెడ్రూమ్కి వెళ్ళిన నైనా అలాగే బెడ్ మీద పడిపోతే పాప నిద్ర లేవడంతో మెయిడ్ను పైకే ఫుడ్ పంపమని చెప్పి తను ఫ్రెష్ అయ్యి పాపకు నైట్ డ్రెస్ వేసి పాపకు తినిపించి నైనను లేపుతాడు. నీల్ కేరింగ్కు లేజీనెస్కు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయిన నైనా నువ్వే తినిపించని నీల్ భుజం మీద తలవాల్చింది. ఏయ్ లేజీ గర్ల్ లేవే అని లేపిన నీల్ తనే ప్రేమగా తినిపించి పెదవుల మీద ముద్దిచ్చి పడుకో ఇంకా అని అంటాడు. బెడ్ మీదకి జారిపోయి నువ్వు రా నీల్ అని పిలుస్తుంది నైనా. నిద్రపోని కూతుర్ని గుండెల మీద పడుకోబెట్టుకొని నైన పక్కనే పడుకున్నాడు నీల్. నైనా నీల్ ఛాతీ మీద పడుకొని ఉంటే నీల్ చేతులు నైనను చుట్టుకొని ఉండటం చూసిన బుజ్జిది తండ్రి చేతిని లాగి తన మీద వేసుకొని నీల్ మొహంలోకి చూస్తుంది. నవ్వుకొని ముద్దిచ్చి నీకు కూడా పొసివ్నెస్ నా బేబీ అని కూతుర్ని జో కొడుతూ తను కళ్ళు మూసుకున్నాడు నీల్. మరుసటి రోజు ఆసిఫ్ అమ్మగారితో కాల్ మాట్లాడాను నీల్. షాదీ కోసం ఏర్పాట్లు చేసుకోమని చెప్పి ఆసిఫ్ను ముంబైకి పంపించేస్తాడు నీల్. నైనా మేడం మీరు ముందుగానే రావాలని ఆసిఫ్ మాట తీసుకొని మరీ ముంబై వెళ్ళి మ్యారేజ్ వైబ్స్ని ఆస్వాదిస్తాడు. పాపకు తలనీలాలు ఇవ్వాలని నైనా మొక్కుకున్న మొక్కు కోసం 2 కార్లలో ఫ్యామిలీ మొత్తం కూడా మదురై చేరుకుంటారు. నీల్కు దేవుడంటే అస్సలు నమ్మకం లేదు, కానీ నైనా ఇష్టాలని గౌరవిస్తాడు. ఇప్పుడు కూతురు కోసం తప్పక గుడి లోపలికి నడుస్తాడు. కోనేటిలో స్నానం చెయ్యాలని పెద్దవాళ్ళు వెళ్ళిపోతే మొహాన్ని అప్రసన్నంగా పెట్టుకున్న నీల్ను చూసి రాక రాక దీని కారణంగా గుడికొచ్చావు, కొంచెం నవ్వితే నీ ప్యాలెస్ కొట్టుకుపోతుందా ఏంటి అని అంటుంది నైనా. పాపను ఎత్తుకొని చుట్టూ చూస్తున్న నీల్ షార్ప్గా నైన వైపే చూస్తాడు. వద్దులే మూసేస్తానని నోటి మీద అరచెయ్యిని పెట్టుకొని తండ్రి రాగానే అప్ప అని వెళ్ళిపోతుంది. ఏర్పాట్లన్నీ మహేంద్ర గారు ముందే చేయడంతో నీల్ పాపను ఒడిలో కూర్చోపెట్టుకుంటే నీట్గా గుండ్రటి గుండవుతుంది బుజ్జిదానికి. ఏడుస్తుందేమోనని నీల్ టెన్షన్ పడుతుంటే తండ్రి భయాన్ని దూరం చేస్తూ ఏడవకపోగా కిలకిలా నవ్వుతుంది పాప. స్నానం చేయించి నైనా ఫ్రాక్ చేయించేసి అమ్మవారి దర్శనం అందరూ కలిసి చేసుకుంటే నీల్ మాత్రం నైనా ఎంత బ్రతిమాలినా ఇప్పటికే చాలా మారాను, ఇంకా నా వల్ల కాదు నైనా అని నాయక్ను అక్కడే ఉంచి బుక్ చేసిన కాటేజ్కు పాపను తీసుకొని నడుస్తాడు నీల్. చెట్ల మధ్య అందంగా ఉన్న కాటేజ్ నీల్కు ఓకే అనిపిస్తే తూగుతున్న కూతుర్ని చూసి పడుకోపెట్టి తన ఇంపార్టెంట్ కాల్స్ అటెండ్ అవుతూ రషీద్ కోసం జల్లెడ పట్టిస్తాడు. నిరాశగా లోపలికి నడిచిన నైనా, అమ్మ మీనాక్షమ్మ, నా నీల్ నాకు దగ్గర చేశావు, తనలో సగప్రాణం చేశావు. ఈ జన్మకి ఇది చాలు నాకు. నా చివరి శ్వాస కూడా నా భర్త కౌగిట్లోనే ఆగిపోవాలి. నీల్ నిన్ను దర్శనం చేసుకోలేదని కోపం తెచ్చుకోకు. వాడు ఎదుర్కొన్న పరిస్థితులు అలా వాడిని మొండిగా మార్చేశాయి. నా కుటుంబం ఇదే, ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండేలా చూడమ్మా అని మొక్కుకుని హుండీలో డబ్బులు వేసి ప్రదక్షిణల్ని కూడా పూర్తి చేసింది నైనా. వెళ్దామా నైనా అని అంటూ మధు గారు అంటే ఒక్క నిమిషం అత్తమ్మ అని కుంకుమ తీసుకొని నైనా వస్తే కాలి నడకన కాటేజ్కు చేరుకుంటుంది ఫ్యామిలీ మొత్తం. ఎదురెదురుగా ఉన్న రూమ్స్కు బామ్మ శైలేంద్ర గారు ఒక రూమ్లో రెస్ట్ తీసుకుంటే సుమిత్ర సహస్ర ఒక రూమ్లో ఉంటే మధు గారు మహేంద్ర గారు ఒక రూమ్లో స్టే చేస్తారు. అలసటగా ఉన్న మధు గారిని చూసి ట్యాబ్లెట్స్ తీసిచ్చిన మహేంద్ర గారు ఆర్ యూ ఓకే మధు అని ప్రేమగా అడుగుతారు. కొంచెం నడిచాను కదా అందుకే కాస్త అలసటగా ఉంది మహేంద్ర, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని పడుకుంటున్న ఆవిడను ఆపి తనే తినిపించిన మహేంద్ర గారు ఇప్పుడు పడుకో అని అంటారు. నైనా బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి ఓపెన్ బాల్కనీ నుంచి సీరియస్గా కాల్ మాట్లాడుతూ కనిపించాడు నీల్. కూతురు నిద్రపోతూ కనిపిస్తే దొర్లకుండా అటు ఇటు పిల్లోస్ ఉండటంతో గుండులో కూడా ముద్దుగా ఉన్న తన కూతురికి వేలు చుట్టూ తిప్పి దిష్టి తీసి నీల్ వెనుక నుండి హత్తుకునేసరికి చేతిని పట్టుకొని ముందుకు లాక్కొని రైలింగ్కు లాక్ చేస్తాడు నీల్. నైనను కాల్ కంటిన్యూ చేస్తూనే నుదుటి మీద
రకాల బొట్లు పెట్టుకున్న నయనని ఎడమ కనుబొమ్మలను రేస్ చేసి మరీ చూశాడు. అతని మెడ చుట్టూ చేతుల్ని వేసిన నయన ముద్దు పెట్టుకోవడానికని వస్తే మూతి మీద చూపుడు వేలు ఉంచి వెనక్కి జరిపిన నీల్ అదే సీరియస్నెస్తో కాల్ మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు. పంతం పట్టిన నయన నాకంటే కాల్ ముఖ్యమా నీకు అనుకుంటూ వెనకాలే వెళ్ళిన నయన నీళ్లను హత్తుకొని వీపు మీద పళ్ళు దింపుతుంది. గట్టిగా కళ్ళు మూసి తెరిచిన నయనకు సీరియస్గా చూశాడు నీల్. అప్పటికి నయన తగ్గలేదు. నాలిక బయటపెట్టి చూపిస్తూ ముందుకెళ్ళి నీల్ పాదాల మీద తన పాదాలను ముంచి చప్పుడొచ్చేలా బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడితే అవతల వ్యక్తికి వినిపించే లోపే నీల్ కాల్ కట్ చేసి మెంటల్ బిహేవ్ యువర్ సెల్ఫ్ నైనా, కాసేపు కూడా కుదురుగా ఉండవా అని కసిరాడు నీల్. చిన్నబోయిన మొహంతో నీల్ను వదిలి బెడ్రూమ్కి వచ్చేసింది నైనా. రషీద్ దొరకలేదన్న టెన్షన్ ఆవేశంతో రోజులను లెక్క పెడుతున్న నీల్ ఆ కోపాన్ని నయన మీద చూపిస్తే నుదురు రుద్దుకుంటూ 2 సిగరెట్స్ ఊదేసి లోపలికి నడిచాడు. సుమిత్ర పంపిన డిన్నర్ అలాగే ఉంటే బెడ్ మీద కూతురు మీద చేసుకుని నిద్రపోతూ కనిపిస్తుంది నైనా. డీప్ బ్రీత్ వదిలి బయటకు నడిచిన నీల్ తల్లి ఉంటున్న గదికి వెళ్ళి మామ్ ఆర్ యూ కంఫర్టబుల్ అని అడుగుతాడు నీల్. ఒక్క నైట్కు ఏమవుతాను నీల్, మేమంతా కూడా బయటికి వెళ్ళే డిన్నర్ చేసి వచ్చాం, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని మిమ్మల్ని పిలవలేదు. రూమ్కే వదిన తీసుకొని వచ్చి ఉంచింది కదా, నైనా నువ్వు కలిసి తినేయండి కన్నా, ఇప్పటికే లేట్ అయిందని మధు గారు అంటారు అని అంటూ మళ్ళీ బెడ్రూమ్కి వచ్చిన నీల్ నిద్రపోతున్న నయనను చూసి బేబీ డాల్ అని భుజం మీద చేయేశాడు. చేతిని తీసేసింది. డిన్నర్ అని ప్రేమగా అడిగాడు నీల్. వద్దు, ఆకలిగా లేదని అలిగిన నయన అటు తిరిగి పడుకుంది. నయనను చూసి తను కూడా భోజనం స్కిప్ చేసిన నీల్ పాపకు అటువైపు పడుకుంటాడు. నయన నైట్ నీల్తో స్ట్రీట్ షాపింగ్ వెళ్ళాలని పెళ్లికి ముందులా ఇద్దరు చేతులు పెనవేసి నడవాలని ఆశపడితే నీల్ కోపానికి అవన్నీ చంపుకుంటుంది. మనసంతా ఏదోలా అనిపిస్తుంటే పర్సనల్ లైఫ్ను ప్రొఫెషన్ను ఎప్పుడూ కలపని నీల్కు మొదటిసారి గిల్టీగా అనిపిస్తుంది. మార్నింగ్ కూడా అదే మౌనవ్రతం పాటిస్తూ రెడీ అయిన నయన కూతుర్ని రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసి కారులో కూర్చుంది. నయనను చూసి కారును స్టార్ట్ చేసిన నీల్ ముందుకు 2 కార్లు వెళ్ళిపోతే వెనకాల స్లో చేస్తూ కార్ను సైడ్కు ఆపి ఐఆమ్ సారీ, కోపంలో ఉండి అరిచేశానని అంటాడు నీల్. నా విషయంలో నీకు కోపం కూడా వస్తుందని నైటే నాకు తెలిసింది నీల్, కార్ పోనివ్వు అని అంటూ వేళ్ళు నోట్లో పెట్టుకుంటూ ఉన్న కూతుర్ని పాలు పట్టాలని చూస్తుంది. కానీ ఏమైనా తను తింటేనే కదా పాలు పడ్డానికి, ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ని ఆపని ఏడుపు రాగం ఎత్తుకుంటే నయనను సీరియస్గా చూస్తాడు నీల్. కార్ని హోటల్ ముందు ఆపిన నీల్ దిగు అని అంటాడు. పాపను చూసి కార్ దిగుతుంది నయన. లైట్గా ఉండేలా ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన నీల్ పాపని ప్యాంపర్ చేస్తూ ఊరుకోబెడతాడు. వచ్చిన ఫుడ్ను ఆకలి మీద ఉన్న నయన మౌనంగా తింటే తను తింటున్న చూసి నీల్ కూడా తింటూ జ్యూస్ గ్లాస్ ఆమె ముందుకు జరిపాడు. పాప కోసం కూడా లైట్గా ఉండేలా ఆర్డర్ ఇచ్చిన నీల్ అదే స్పూన్తో తినిపిస్తే బుజ్జిది ఆకలితో తినేస్తుంది. కూతుర్ని కూడా పస్తులు పెట్టిందని నయనను నీల్ సీరియస్గా చూసి బిల్ పే చేసి కార్ స్టార్ట్ చేస్తాడు. వాష్రూమ్ వెళ్ళిన నయన లూజ్ హెయిర్ను ప్లక్కర్తో బంధించి కూతుర్ని తీసుకుంది. ముందుకు వంకి సీట్ బెల్ట్ పెట్టాడు నీల్. సూటిగా నీల్ కళ్ళలోకి చూసిన నయన మొహం తిప్పేస్తుంది. చెన్నైలోని ప్యాలెస్ వచ్చే వరకు మాటలు లేకపోతే నిద్రపోయిన నయన నీల్ పిలుపుకి ప్యాలెస్కు కాకుండా మెన్షన్కు వచ్చినట్టుగా తెలిస్తే లోపలికి నడిచింది. మధు గారు ముగ్గురికి కలిపి దిష్టి తీస్తే అప్పటికే చేరుకున్న మిగతా పెద్దవాళ్ళు కూడా లాంగ్ జర్నీకు రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. బెడ్రూమ్కి నడిచిన నయన చిరాగ్గా అనిపిస్తూ ఉంటే ఒంటి మీద ఉన్న చీరను విప్పి షవర్ బాత్ చేసి బెడ్రూమ్కు టవల్తో వచ్చేసరికి నీల్ ఆమె కోసమే చూస్తూ ఉంటాడు. నీల్ను చూసి నయన వార్డ్రోబ్ ఓపెన్ చేసుకొని మ్యాక్సీ డ్రెస్ వేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటే వెనుక నుంచి చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు నీల్. వెనక్కి తిరిగి చూసింది నయన. తేటగా ముత్యంలో మెరుస్తున్న మొహం, తడిగా ఉన్న ఒత్తైన జుట్టు నున్నటి భుజాలకు అంటుకొని నడుము దాటి ఉంది. దగ్గరికి చెయ్యి పట్టుకొని లాగాడు నీల్. నీల్ ఛాతీ మీద నయన వాలిపోతే నడుము చుట్టూ పట్టు బిగించి సారీ అని ఇంకా తడిగా ఉన్న జుట్టుని వెనక్కి సర్ది హాట్గా ఉన్న నయన నెక్ మీద పెదవులు నిలిపాడు నీల్. నయన నీల్ను వెనక్కి నెడుతుంది. నీల్ నవ్వుతూ చూశాడు. నన్ను ఇలా ఐస్ చేయలేవని మనసులో అనుకున్న నయన డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తుంటే ఆమెను వదిలే ఉద్దేశం కానీ లేని నీల్ ఎత్తుకొని
బెడ్ మీద వేసి ఆమెపై చేరాడు. కోపంగా చూసి, లెగు నీల్, బరువుగా ఉన్నావని అరుస్తుంది నైనా. మోయవే అని టవల్ ఎడ్జ్ పట్టుకుని నయనం చూశాడు నీల్. కోపంతో ఎర్రబడ్డ ముక్కుతో బెదురుగా చూస్తూ వద్దని టవల్ను గట్టిగా పట్టుకుంది నైనా. కావాలని నీల్ను వెనక్కి నెట్టి లేవాలని చూసిన నైనా చేతుల్ని పైకెత్తి ఒక చేత్తో బంధించాడు. నైనా కళ్ళల్లోకి చూస్తూ సారీ అని ఆమె చెక్కిలను ముద్దాడి గరుకు గడ్డంతో రుద్దాడు. మౌనంగా మూతి బిగించి ఉంది నైనా. కంఠం మీద పెదవులతో తడి అద్దుతూ మత్తయిన పరిమళానికి కొరుకుతాడు నీల్. హా అని నొప్పి కరిచిన నైనా నీల్ భుజం మీద గోర్లు దింపింది. కిందకు జారిన నీల్ నున్నగా ఉన్న కాలి పిక్కలను ముద్దాడి నిమురుతూ కాలి పట్టీలతో మెట్టలతో ముద్దుగా ఇంకా పాదాలను ముద్దాడితే మీసం గిలిగింతలకు పాదాన్ని వెనక్కి తీసుకోబోతే డోంట్ నైనా అని చిరుముద్దులు వద్ది పైకి వచ్చి కోపం పోయిందా అని అడుగుతాడు నవ్వుతూ. లేదు, పోలేదు, లెగు ముందు, నా కూతురి దగ్గరికి వెళ్ళాలని అంటుంది నైనా. మామ్ దగ్గర నిద్రపోతోంది. ఇప్పుడు నీ అవసరం పాప కన్నా నాకే ఎక్కువగా ఉందని ఇద్దరి పెదవుల్ని ఒకటి చేసేశాడు నీల్. తీయటి ముద్దు. నీల్ పెదవుల స్పర్శకు కళ్ళు మూసిన నైనా చేతులు ఫ్రీ అయితే నీల్ చెయ్యగానే నీల్ వీపును చుట్టుకుంటే ముద్దులో వేగం పెంచి నైనాకు తన ఊపిరిని అందిస్తాడు నీల్. ముద్దుకు బ్రేక్ ఇచ్చిన నీల్ షర్ట్ బటన్స్ తీస్తుంటే నీల్ నో అని అంటూ పైకి లేవాలని చూసి మళ్ళీ నీల్ చేతిలోనే బందీ అవుతుంది నైనా. ఏమీ చేయను, కాసేపు సైలెంట్గా ఉండని తను బెడ్ మీదకు వాలితే అదే అదును అనుకుని బెడ్ మీద నుంచి కుందేలు పిల్లల పరిగెత్తుకుంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి తలుపు క్లోజ్ చేసేసుకుంది నైనా. అసహనంగా పిల్లోని హత్తుకున్న నీల్ నవ్వుకొని ఏం చెయ్యకనే భయపడి చేస్తోంది. దీన్ని కొంచెం మార్చాలి అనుకుంటూ డ్రైవ్ చేయడం వల్ల అలసటగా అనిపిస్తుంటే కళ్ళు మూసుకున్నాడు నీల్. డ్రెస్ వేసుకొని జుట్టుని డ్రైవ్ చేసుకొని నిద్రపోతూ ఉన్న నీల్ను చూసి కిందకు నడిచి పడుకున్న పాపను చూసి గీతో మెత్తగా వెజ్ కిచిడీని తనే చేసిన నైనా లేవగానే ఆడిస్తూ తినిపిస్తుంటుంది. మరుసటి రోజు బయటికి వెళ్ళిన నీల్ ఈవినింగ్ నైనా కోసం చూస్తూ కిందకు వస్తే అక్కడ కనిపించదు. బ్యాక్ సైడ్ ఉంటుందని వెళ్ళిన అతనికి పీచ్ కలర్ ఫ్రాక్లో కూతుర్ని ఒడిలో కూర్చోపెట్టుకుని గోవింద తల నిమురుతూ కనిపిస్తుంది. నవ్వుకుంటూ అటు నడిచాడు. తండ్రిని చూడగానే బుజ్జిది తల్లి ఒడిలో నుంచి జారితే నయన నీళ్లు చూసి మూతి తిప్పి ముందుకు వెళ్ళిపోతుంది. కూతుర్ని ఎత్తుకొని కాలు అడ్డు పెట్టాడు నీల్. నీల్ కాలికి తొట్టుకొని కింద పడిపోతూ మళ్ళీ నీల్ చేతిలోనే బందీ అవుతుంది నైనా. సైడ్ స్మైల్ ఇచ్చి కళ్ళెగరేశాడు నీల్. చేతి మీద రక్తం వచ్చేలా గిల్లి దూరంగా ఉండని వేలు చూపించి లోపలికి వెళ్ళిపోతుంది కోపంగా. కూతుర్ని వెళ్తున్న అమ్మనే విచిత్రంగా చూస్తుంటే మీ మమ్మీకి పిచ్చుంది బేబీ, అందుకే అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తూ ఉందని బుగ్గలకు ముద్దులు పెడతాడు నీల్. బుజ్జిది కార్ చూపిస్తుంది. నవ్వుకొని నాయక్తో కార్ కీస్ తీసుకొని స్టార్ట్ చేస్తే బుజ్జిది స్టీరింగ్ తిప్పుతుంది. నవ్వుకుంటూ దట్స్ మై గర్ల్ అని బయటకు కార్ని దూకించి ఒక రౌండ్ వేసి ఇంటికి తీసుకొస్తాడు నీల్. అబ్బా కూతుర్లు ఊర్లు పట్టుకొని తిరుగుతున్నారు, కనీసం నేనంటూ ఒకదాన్ని ఉన్నానన్న ధ్యాస కూడా లేదు ఈ డాన్ సాబ్కు అని తిట్టుకొని బెడ్రూమ్కి వెళ్తుంది నైనా. మహేంద్ర గారు పాపని తీసుకొని నా బంగారం అని ముద్దు చేస్తుంటే శైలేంద్ర గారు నవ్వుతూ బావా అని పిలుస్తారు. చాలా రోజుల తర్వాత ఆయన బావా అని పిలిస్తే చూస్తారు మహేంద్ర గారు. ఈ శుక్రవారం మంచి రోజు, పైగా మహాలక్ష్మి నామకరణంతో పుట్టినప్పుడే చావును జయించి మన దగ్గరికి చేరింది కాబట్టి మృత్యుంజయ హోమం కూడా జరిపిస్తే బాగుంటుందని నా ఆలోచన అని అంటారు. అలాగే చేద్దాం బావా, ఏర్పాట్లు చూస్తాను, మీరు హోమానికి సిద్ధం చేయండి అని మహేంద్ర నీళ్లు చూస్తే మీ ఇష్టం డాడ్ అని పైకి బెడ్రూమ్కి నడుస్తాడు. ఇంకా గరంగా ఉన్న నయనం చూసి బేబీ డాల్ గోముగా పిలుస్తాడు. ఏంటో ఫ్రెష్ అయ్యి చీరను ఒక పొర మీద వదులుకొని జుట్టుముడి పెట్టి నయనను అపురూపంగా చూస్తూ బాడీకి ఏదో కావాలి, అది నువ్వు మాత్రమే ఇవ్వగలవు, పాపను మీ అమ్మకిచ్చేసి రావే అని అంటాడు నీల్. ఇల్లే ఎన్కు నీకు దూరం అని చెప్పిన నైనా చీర కొంగుని పైకి ఎగేసుకొని ముందుకు వెళ్ళిపోయింది. అది కాస్త నీల్ మొహాన్ని ముద్దాడితే వెనకాలే వెళ్ళాడు నీల్. డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చున్న నైనా చేతి గాజులను తీస్తుంటే తీయకు, నాకు ఇష్టం వాటి సౌండ్, ముఖ్యంగా బెడ్ మీద అని అంటాడు నీల్. నీల్ను చురుగ్గా చూసింది నైనా. కళ్ళతోనే కొంటెగా నవ్వాడు నీల్. మూతి అటు ఇటు తిప్పుతూ గాజులను ఉంచుకున్న నైనా పైకి లేస్తుంటే ఆపి ముడిపెట్టిన జుట్టుని లాగేస్తాడు. అలలుగా నల్లటి సిల్కీ హెయిర్ నడుము కింది వరకు జారితే సైడ్ స్మైల్ ఇస్తూ లూజ్ హెయిర్ నీకు బాగుంటుంది బేబీ డాల్ అని అంటాడు నీల్. కథ ఇంకా ఉంది. మరి నీల్ మీద కోపాన్ని నైనా పోగొట్టుకుంటుందా? మరి నైనా కోపం పోయేలాగా నీల్ ఏం చేయనున్నాడు? వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ చిలిపి గిల్లి కజ్జాలు మీకు ఎలా అనిపించాయి? నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.